సో మోస్ట్ క్రేజియస్ట్ అండ్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్లో మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇన్ని రోజులు మనకి మహేష్ బాబు గారు కొత్త లుక్తో అయితే కనిపిస్తున్నారు. కంప్లీట్గా లాంగ్ హెయిర్, ఇంతవరకు ఏ సినిమాలో కూడా లాంగ్గా బేర్డ్ అయితే పెంచలేదు. ఈ మూవీ కోసం అయితే పెంచుతున్నారు. సో మనకి దీన్ని చూసి చాలా వరకు మనకి ఏంటంటే లుక్ ఫైనలైజ్ చేస్తున్నారు, లుక్ టెస్ట్లు అవుతున్నాయి. సో లుక్ ఫైనలైజ్ అవుతుంది అనుకుని అందరూ మనకి వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో మహేష్ బాబు గారు లుక్ చూసి చాలామంది కూడా ఈవెన్ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ రేంజ్లో కూడా చాలా క్యూరియాసిటీ అయితే జనరేట్ అయింది ఈ మూవీ మీద. అండ్ ఇప్పటికే ఈ మూవీకి బౌండెడ్ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యి ప్రాజెక్ట్ గురించి ఇంకా ఫర్దర్గా మూమెంట్ అయితే అయ్యి ఉండాలి. బట్ చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే కానీ రాజమౌళి గారు అయితే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయరు. సో ఇంకొన్ని రోజుల్లో దీని మీద అప్డేట్ వస్తుంది, మూవీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్న టైంలో సడన్గా మహేష్ బాబు గారు లుక్ అయితే చేంజ్ అయింది. నిన్న మనకి ఒక ఫంక్షన్లో రఘురామరాజు గారు అంటే ఏపీ డిప్యూటీ స్పీకర్ ఆయనతో పాటు మహేష్ బాబు గారు ఒక ఫోటో అయితే తీసుకున్నారు. ఆ స్టిల్స్ అయితే మనకి ఆన్లైన్లో ట్రెండ్ అయ్యాయి. సో చూస్తున్నట్లయితే ఇంత లాంగ్ హెయిర్ అండ్ బేర్డ్తో ఉన్న మహేష్ బాబు గారు సడన్గా మొత్తం ట్రిమ్ చేసి హెయిర్ కూడా కట్ చేసుకున్నారు. సో ఇదేంటి, రాజమౌళి గారి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి కదా, ఈ టైంలో మళ్ళీ లుక్ మార్చారు ఏంటి అనుకుంటున్నారు. సో ఇది చాలా వైరల్గా అయితే ట్రెండ్ అవుతుంది. ఇంకా దీని గురించి మనం ఇన్డెప్త్ వెళ్తే మనకి కీరవాణి గారి అబ్బాయి శ్రీసింహ మనకి ఏదైతే మత్తు వదలరా అండ్ మత్తు వదలరా 2తో మనకి క్రేజీ హీరో అయితే అయ్యాడు కదా. సో తన ఇప్పుడు మురళీమోహన్ గారి మనవరాలు రాగా మాగంటితో పెళ్ళి అయితే ఫిక్స్ అయింది. అండ్ దానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ అయితే గోల్కొండ రిసార్ట్స్లో జరిగింది. అండ్ దీనికి చాలామంది గెస్ట్ అయితే వచ్చారు. అండ్ వీళ్ళది పెళ్ళి డిసెంబర్ 14న యూఏఈలో రాస్ అల్ ఖైమాలో చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది. అండ్ దీనికి వారం రోజుల పాటు సంగీత్ అండ్ పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. అండ్ దాని తర్వాత ఇండియాలో రిసెప్షన్ అయితే జరగబోతుంది. సో ఇటు రాజమౌళి గారు కావచ్చు, లేదంటే మురళీమోహన్ గారు కావచ్చు, ఇద్దరికీ కూడా చాలా పెద్ద సర్కిల్ కదా. సో వాళ్ళ తరపు నుంచి చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా రావాలి అండ్ వాళ్ళందరినీ పిలవాల్సి ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ హడావిడిలో రాజమౌళి గారు ఉన్నారు. సో ప్రెజెంట్ అయితే మహేష్ బాబు గారి ప్రాజెక్ట్ గురించి ఆలోచించే అవకాశం చాలా తక్కువ. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక అంటే 14న పెళ్లి జరిగి దాని తర్వాత రిసెప్షన్ అవన్నీ కంప్లీట్ అవ్వాలంటే మనకు సంక్రాంతి వచ్చేస్తుంది. సో సంక్రాంతి వరకు అయితే బ్రేక్ తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో దీనివల్ల మహేష్ బాబు గారు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లో ఇంత బేర్డ్తో ఈ లాంగ్ హెయిర్తో అయితే ఉండాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని చెప్పి కట్ చేసుకొని ప్రజెంట్ అయితే నార్మల్గా అయ్యారు. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ పెంచితే మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి పెరిగిపోద్ది కదా. సో అందుకని చెప్పి ప్రజెంట్ అయితే ఈ లుక్ మార్చారు. ఈ ప్రాజెక్ట్ని మనకి ఉన్న సోర్సెస్ బట్టి ఏంటంటే ఆల్మోస్ట్ 1000 crores ప్లస్ బడ్జెట్తో అయితే దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ దీనికి మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ అయితే ఉంటున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా దీంట్లో ఒక పార్ట్ అవ్వబోతున్నారనమాట, అంటే ఈ ప్రొడక్షన్లో. సో ఇది ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ కింద అయితే మారుతుంది. హాలీవుడ్ రేంజ్లో మనకి దీని అయితే తెరకెక్కించి హాలీవుడ్ మూవీస్కి ధీటుగా దీన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ బాలీవుడ్ని కొట్టారు కదా రాజమౌళి గారు, ప్రజెంట్ టార్గెట్ అయితే హాలీవుడ్ అంటున్నారు. సో హాలీవుడ్కి సరిపోయేలా మనకి మహేష్ బాబు గారిని అయితే రెడీ చేసి అక్కడే మూవీని కొట్టే ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో రాజమౌళి గారితో మూవీ అంటేనే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అండ్ ఈ రకంగా డిలేస్ కూడా మధ్యలో వచ్చేసరికి ఇంకా పోస్ట్పోన్ అయితే అవుతూ వస్తుంది. బట్ ఏదైనా సరే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అయితే ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ చూద్దాం మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు కాంబినేషన్లో వచ్చే మూవీ ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది.